Dear learners, welcome to BrainBudge Academy and also welcome to Daily Current Affairs class in Telugu. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక 1 minute మీకు brainbudgeacademy.com వెబ్సైట్ గురించి ఒక స్మాల్ ఇంట్రడక్షన్ అండి. మీరు www.brainbudgeacademy.com వెబ్సైట్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీరు ఈ విధంగా brainbudgeacademy.com వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు హోమ్ పేజ్లో ఉంటే ఈ విధంగా ఉంటుంది మీకు. సో దాన్ని కరెంట్ అఫైర్స్ ఉంది కదా, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి. ఈ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, పోలీస్ అండ్ వీటిల్లో మీకు అన్నీ కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఈ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. తర్వాత యూపీఎస్సి కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి ఇంగ్లీష్లో ఉంటాయి. తర్వాత ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్ ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, పోలీస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు తెలుగులో ఉంటుంది ఆ కరెంట్ అఫైర్. అదే కరెంట్ అఫైర్ మరలా మీకు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. చూస్తే ఇక్కడ మీకు అదే కరెంట్ అఫైర్ కింద ఇంగ్లీష్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి సో ఇంగ్లీష్లో కూడా సేమ్ కరెంట్ అఫైర్ అనేది ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మీరు ఏ మీడియం అయినా సరే ఈ కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో అవ్వచ్చు. మీకు డే వైజ్గా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ కూడా మీకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూసినట్లయితే టాపిక్ వైజ్గా మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ కరెంట్ అఫైర్స్ అంతా పీడిఎఫ్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు అండి. సో ఇవైతే మనకి brainbudgeacademy.com వెబ్సైట్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ గో త్రూ ఇట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే ఈరోజు క్లాస్లో మనం December 20, 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకే మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ మీద కొన్ని ఎంసీక్యూస్ కూడా మనం ఈరోజు క్లాస్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి క్లాస్ అయితే మీరు ఎండ్ వరకు చూడండి. ఈ క్లాస్ చివరిలో మనం ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ కూడా కొన్ని తీసుకొని వాటిని మీరు లైవ్లోనే ఆన్సర్ చేస్తానికి కూడా అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీటిలో మొదటిగా వచ్చేసి సశస్త్ర సీమా బల్ రైజింగ్ దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాం, దీన్ని ఎందుకు జరుపుకుంటాం, అలాగే సశస్త్ర సీమా బాల్ అనేటువంటిది అసలు ఏంటి, దీని గురించి మనం పూర్తిగా ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. తర్వాత కొత్త నేషనల్ మ్యూజియం కోసం అవగాహన ఒప్పందం మీద ఇటీవల మన భారతదేశం, ఫ్రాన్స్ రెండు కూడా సంతకం చేయడం జరిగిందండి. సో అయితే ఈ నేషనల్ మ్యూజియంని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, ఈ నేషనల్ మ్యూజియం గురించి ప్రతి అంశం కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత దంకర్పై ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి అవిశ్వాస నోటీస్ని తిరస్కరించినటువంటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. సో దంకర్ అంటే ఎవరు? సో దంకర్ యాక్చువల్లీ ప్రస్తుతం మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అండ్ ఎక్సెఫ్షియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఇతని మీద రీసెంట్గా మన భారతదేశంలోని ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేదానికి సంబంధించి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని అయితే ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తిరస్కరించారు. ఎవరు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్? కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్? ప్లీజ్ ఆన్సర్. మనం దీని గురించి పూర్తిగా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత 10వ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన 10th ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫెయిర్, ఇది ఎక్కడ నిర్వహించబోతున్నారు, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో భారతదేశం 3వ అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించిందండి. సో కాబట్టి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత మిగతా ఫస్ట్ 2 ప్లేసెస్లో ఉన్నటువంటివి ఏంటి, మన భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయినటువంటివి, అండ్ ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ తటస్థ వేదిక 2028 వరకు కూడా అన్ని ఐసీసీ ఈవెంట్లకి హైబ్రిడ్ మోడల్లో జరగనున్నట్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అయితే దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందండి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టు బి హెల్డ్ ఎట్ న్యూట్రల్ వెన్యూ హైబ్రిడ్ మోడల్ ఫర్ ది ఆల్ ఐసీసీ ఈవెంట్స్ టిల్ 2025. దీని గురించి మనం పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ అప్కమింగ్ వరల్డ్ కప్స్ ఎక్కడ జరగబోతున్నాయి, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కానీ, తర్వాత T20 వరల్డ్ కప్ కానీ, మహిళల
మహిళల T20 వరల్డ్ కప్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి అనేటువంటిది కూడా మనం ఈ క్లాస్లో ప్రధానంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఖోఖో ప్రపంచ కప్కి బ్రాండ్ అంబాసిడర్గా సల్మాన్ ఖాన్ని ఎంపిక చేయడం జరిగిందండి. 2025 సంవత్సరంలో జరగనున్నటువంటి ఖోఖో వరల్డ్ కప్ ఏదైతే ఉందో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా సల్మాన్ ఖాన్ని ఎన్నుకోవడం జరిగిందండి. సో అయితే ఈ ఖోఖో ప్రపంచ కప్ ఎక్కడ నిర్వహించబోతున్నారు, అలాగే ఇది ఎన్నవ ఎడిషన్, తర్వాత ఖోఖో గురించి కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఖోఖో క్రీడకి సంబంధించి కూడా ఈ అంశాలు మనం డిస్కస్ చేస్తాం. 38వ జాతీయ క్రీడలు 2025కి ఉత్తరాఖండ్ మౌలి మస్కట్ని ఆవిష్కరించడం జరిగిందండి. ఉత్తరాఖండ్ అన్వీల్స్ మౌలి మస్కట్ గేర్స్ అప్ ఫర్ ది 38th నేషనల్ గేమ్స్ 2025. సో ఇక్కడ 38వ జాతీయ క్రీడల గురించి మనం పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఇవి ఎక్కడ నిర్వహించబోతున్నారు ఏంటనేది, అలాగే దీనికి సంబంధించి రీసెంట్గా మస్కట్ రిలీజ్ చేశారు, దానికి సంబంధించిన లోగో రిలీజ్ చేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఒక ట్యాగ్ లైన్ కూడా రిలీజ్ చేశారు. వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. అమరావతి పనులకి 33,138 కోట్లు. ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పునరుద్ధరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. క్యాబినెట్ నాట్ ఫర్ 33,138 crore అమరావతి వర్క్స్ రీస్టోరేషన్ ఆఫ్ మిడ్ డే మీల్ ఫర్ ఇంటర్ స్టూడెంట్స్. సో ఇక్కడ రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందండి. వాటన్నిటి గురించి కూడా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. భారతదేశపు మొట్టమొదటి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ మొబైల్ యాప్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఈ మొబైల్ యాప్ దేని కొరకు ఉపయోగపడుతుంది, అలాగే ఈ మొబైల్ యాప్ పేరు ఏమిటి, ఇలాంటి అంశాలు మనం తెలుసుకుందాం. తిరుమల విజన్ 2047ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో అయితే తిరుమల విజన్ 2047 అనేటువంటిది ఏంటి, అసలు దేంట్లో భాగంగా దీన్ని ప్రారంభించారు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. అయితే మొదటిగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే సశాస్త్ర సీమా బాల్ రైజింగ్ దినోత్సవం ఆవిష్కరణ దినోత్సవంగా మనం చెప్పొచ్చు. సశాస్త్ర సీమా బాల్ రైజింగ్ డే. దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఈరోజు డిసెంబర్ 20వ తేదీన మనం జరుపుకుంటా ఉన్నామండి. డిసెంబర్ 20వ తేదీన ప్రతి సంవత్సరం కూడా సశాస్త్ర సీమా బాల్ రైజింగ్ దినోత్సవంగా మనం జరుపుకున్నాం. సశాస్త్ర సీమా బాల్ రైజింగ్ డే. సో ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. సశాస్త్ర సీమా బాల్ రైజింగ్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటారు. సో దీని యాక్చువల్లీ ప్రతి సంవత్సరం 20వ తేదీన డిసెంబర్ 20వ తేదీన మనం జరుపుకుంటా ఉన్నాం. ఇప్పుడు 2024వ సంవత్సరానికి గాను ఈరోజు డిసెంబర్ 20వ తేదీన 61వ సశాస్త్ర సీమా బాల్ ఆవిర్భావ దినోత్సవాన్ని మన భారతదేశంలో మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ సశస్త్ర సీమా బాల్ ఏదైతే ఉందో ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి 6 కేంద్ర భద్రతా బలగాల్లో ఒకటండి. సో ఈ కేంద్ర భద్రతా బలగాలు ఏంటంటే అస్సాం రైఫిల్స్ అనేది ఒకటి, తర్వాత సరిహద్దు భద్రతా దళం అనేటువంటిది ఒకటి, తర్వాత సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్. సో ఇవి కాకుండా సో ఇవి మొత్తం మీరు చూస్తే ఇవి 5. సో ఈ 5 తర్వాత 6వది వచ్చేసరికి సశాస్త్ర సీమా బాల్. సో ఇవన్నీ కూడా మన భారతదేశంలో హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయండి. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. అండ్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు నేషనల్ సెక్యూరిటీ గార్డు కూడా దీంట్లోకి వస్తుందండి. అండ్ ఇది 1962వ సంవత్సరంలో చైనా దురాక్రమణ తర్వాత మే 1963వ సంవత్సరంలో ఒక స్పెషల్ సర్వీస్ బ్యూరోగా ఈ సశస్త్ర సీమా బాల్ని మన భారతదేశంలో స్థాపించడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ మెయిన్గా దీని యొక్క పని ఏంటంటే మనకి దీని ఈ మన భారతదేశంలో సరిహద్దు ప్రధాన కార్యాలయాలు లక్నో, పాట్నా, గౌహతిలో ఇవి ఉంటాయి. సో ఇది ఏంటంటే మెయిన్గా ఈ ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కానీ, తర్వాత అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఇండో నేపాల్, అలాగే ఇండియాకి మన నేపాల్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో, తర్వాత ఇండియాకి భూటాన్కి మధ్య సరిహద్దు ప్రాంతం ఏదో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ బలగాలు అనేటువంటివి ఉంటాయండి, సశస్త్ర సీమా బాల్. అండ్ దీనికి సంబంధించి సశస్త్ర సీమా బాల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రెసిడెంట్స్ కలర్స్ అనేటువంటి మెడల్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది యాక్చువల్గా ఈ సశస్త్ర
సీమాబాల్ రెజిమెంట్ ఏదైతే ఉందో ఇది దేశం యొక్క భద్రతకి వారు చేసినటువంటి కృషికి గుర్తింపుగా ఇచ్చేటువంటి అత్యున్నత గౌరవంగా చెప్పొచ్చు. సశస్త్ర సీమాబాల్లో ఇచ్చేటువంటి అత్యున్నత గౌరవం ప్రెసిడెంట్స్ కలర్స్ అండి, ప్రెసిడెంట్స్ కలర్స్, రిమెంబర్. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్ కటింగ్ అండి. ఇండియా అండ్ ఫ్రాన్స్ సైన్ MOU ఫర్ న్యూ నేషనల్ మ్యూజియం. ఇక్కడ మీరు ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఈ నేషనల్ మ్యూజియం మన భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు, ఓకేనా. సో అయితే ఈ నేషనల్ మ్యూజియంలో అసలు ఏమేమి వీరు పెట్టబోతున్నారు, దేని గురించి ఈ నేషనల్ మ్యూజియం అనేటువంటిది ఏర్పాటు చేయబోతున్నారు, అండ్ ఈ నేషనల్ మ్యూజియాన్ని మన భారతదేశంలో ఏర్పాటు చేయడానికి మన భారతదేశానికి సహాయం చేసేటువంటి దేశం ఏమిటి, సో ఇవన్నీ కూడా మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్గా నేషనల్ మ్యూజియం మన భారతదేశంలో ఏదైతే కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారో దానికి మన భారతదేశానికి సహాయం చేయడానికి, దానికి ప్లానింగ్కి సంబంధించి కానీ దాని యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించి కానీ అన్నింటికీ కూడా సహాయం చేయడం కోసంగా ఇటీవల మన భారతదేశం ఫ్రాన్స్ దేశంతో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది, ఒక ఒప్పందం ఇది కుదుర్చుకుందండి. సో కొత్త నేషనల్ మ్యూజియం కోసం అవగాహన ఒప్పందం మీద ఇటీవల మన భారతదేశం ఫ్రాన్స్ రెండు కూడా న్యూఢిల్లీలో సంతకం చేయడం జరిగిందండి. అండ్ దీంట్లో భాగంగా భారతదేశం ఫ్రాన్స్ దేశ రాజధానిలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నార్త్ బ్లాక్ మరియు సౌత్ బ్లాక్ వద్ద ప్యారిస్లోని లవ్రే తరహాలో కొత్త నేషనల్ మ్యూజియం అభివృద్ధికి డిసెంబర్ 19వ తేదీన మన భారతదేశంతో ఒక అవగాహన ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. అయితే ఈ నేషనల్ మ్యూజియం పేరు ఏమిటి అని అడిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీనికి ఒక పేరు కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఆ పేరు వచ్చేసరికి యుగీన్ భారత్. యుగీన్ భారత్ అనేది ఈ నేషనల్ మ్యూజియం యొక్క పేరు. రిమెంబర్ అండి, యుగీన్ భారత్, దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది మ్యూజియం. ఈ మ్యూజియం కన్స్ట్రక్షన్ చేయడం కోసంగానే ఫ్రాన్స్ దేశంతో మన భారతదేశం ఈ MOU కుదుర్చుకోవడం జరిగింది. సో ఒకవేళ ఈ మ్యూజియం కనుక కంప్లీట్ అయినట్లయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా కూడా నిలవబోతుంది. మన భారతదేశంలో కన్స్ట్రక్ట్ చేయబోయేటువంటి యుగీన్ భారత్ అనేటువంటి మ్యూజియం ఏదైతే ఉందో ఇది కనుక కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా ఇది నిలవబోతుంది. సో ఈ ఒప్పందం మీద ఫ్రాన్స్ మ్యూజియంస్ డైరెక్టర్ జనరల్ మరియు CEO అయినటువంటి హెర్వ్ బార్బరేట్ మరియు BR మనీ, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి BR మనీ, వీళ్ళిద్దరు కూడా సంతకం చేయడం జరిగిందండి. సో యుగీన్ భారత్ మ్యూజియం ఫ్రాన్స్ సహకారంతో దీన్ని మన భారతదేశంలో అభివృద్ధి చేయబోతున్నారు. సో ఇది లైక్ ఫ్రాన్స్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సో ఇలాంటి ప్రాజెక్టులో చాలా నైపుణ్యత కలిగి ఉన్నటువంటి దేశం. సో లవ్రే అనేటువంటి ఈ మ్యూజియం ఏదైతే ఉందో ఫ్రాన్స్ దేశంలో, సో అలాగే గ్రాండ్ పలైస్ కానీ హోటల్ డీలా మెరైన్ కానీ, సో ఇవన్నీ కూడా ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి చాలా గొప్ప మ్యూజియంస్ అండి. సో కాబట్టి అలాంటి అనుభవం ఉన్నటువంటి దేశం కాబట్టి ఫ్రాన్స్ దేశంతో ఈ ఒప్పందం అయితే కుదుర్చుకొని మన భారతదేశంలో కూడా ఇలాంటి మ్యూజియంని ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు. యుగీన్ భారత్ అనేటువంటి మ్యూజియం న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది గనక కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా ఇది నిలవబోతుందండి. నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్ కటింగ్ అండి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రిజెక్ట్స్ నో ట్రస్ట్ నోటీస్ అగెన్స్ట్ ధన్కర్ బై అపోజిషన్. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ హూ ఇస్ ద కరెంట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్? ప్రస్తుతం రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్గా ఎవరున్నారండి? రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ ఎవరు ప్రస్తుతం? కెన్ యూ ప్లీజ్ ఆన్సర్. సో ప్రస్తుతం రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఇతని పేరు హరివంశ్ నారాయణ్ సింగ్ అండి. హరివంశ్ నారాయణ్ సింగ్ ఈయన ప్రస్తుతం రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్. అండ్ రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరించేటువంటి వాడు మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి, అవునా. మన భారతదేశం యొక్క వైస్ ప్రెసిడెంటే రాజ్యసభ యొక్క ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. సో అయితే ఈ రాజ్యసభ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నటువంటి లైక్ ఇప్పుడు దీనికి ధన్కర్ ఎవరైతే ఉన్నారో, సో రాజ్యసభ యొక్క ఎక్స్ అఫిషియో చైర్మన్ అలాగే మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ధన్కర్ రీసెంట్గా ఇతని మీద అపోజిషన్ పార్టీస్
నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన నోటీస్ తీసుకురావడం జరిగింది. అంటే ఇతను ఇంపీచ్మెంట్ చేసేదానికి, అంటే ఆ పదవి నుంచి అతన్ని తొలగించేదానికి సంబంధించినటువంటి నోటీస్ తీసుకొచ్చారు. అయితే మనందరికీ కూడా తెలిసినటువంటిదే, ఇక్కడ అపోజిషన్ పార్టీస్కి రాజ్యసభలో మెజారిటీ లేదు. అయితే ఇది వీళ్ళు ప్రస్తుతానికి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. ఎందుకంటే ఈ ధన్కర్ ఈ అపోజిషన్ పార్టీస్కి అగెనిస్ట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సభను నిర్వహించడంలో ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్కి సపోర్ట్గా ఎక్కువగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఈ పార్షియాలిటీ చూపిస్తూ ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో అయితే వీళ్ళు ఇది తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు యాక్చువల్లీ మనం డిస్కస్ చేసాం, ఈ విధంగా ఇంపీచ్మెంట్కి సంబంధించి దీన్ని నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేయాలంటే కనీసం 14 రోజుల ముందు, 14 days బిఫోర్ నోటీస్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే ప్రజెంట్ ఏదైతే వింటర్ సెషన్స్ జరుగుతున్నాయో ఈ వింటర్ సెషన్స్ December 20తో కంప్లీట్ అయిపోతాయి. ఈ రోజుతో ఇవి కంప్లీట్ అయిపోతాయి. అయితే ఈ 14 days నోటీస్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ అపోజిషన్ పార్టీస్ ఇంపీచ్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 14 days అంటే December 24 వస్తుంది. అంటే ఈ వింటర్ సెషన్లో దీన్ని అసలు పాస్ చేసేదానికే అవకాశం లేదు. అండ్ ఇది పాస్ చేయకుండానే ఇప్పుడైతే దీన్ని రిజెక్ట్ చేయడం జరిగిందండి. రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ ఈ నో ట్రస్ట్ నోటీస్ని రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే ఈ నోటీస్లో ఈ ధన్కర్ మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అయినటువంటి ధన్కర్ యొక్క నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని చెప్పేసి ఆ రీజన్తో దీన్ని ఇప్పుడు రిజెక్ట్ చేయడం జరిగిందండి. సో ధన్కర్పై ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి అవిశ్వాస నోటీస్ని తిరస్కరించినటువంటి రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్, ఓకే, ఎవరండి డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి ప్రస్తుతం భారతదేశం యొక్క డిప్యూటీ చైర్మన్, కెన్ ప్లీజ్ ఆన్సర్? హరివంశ్ నారాయణ్ సింగ్, యూ షుడ్ రిమెంబర్ అండి, ఓకేనా. సో అండ్ రాజ్యసభ యొక్క ఎక్స్ అఫిషియో చైర్మన్ అంటే మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి. ఎవరు ప్రస్తుతం భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి? దట్ ఈస్ జగదీప్ ధన్కర్. సో ఇక్కడ మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి గురించి ప్రధానంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు కానీ, సో అతని యొక్క రిమూవల్ ప్రాసెస్ కానీ అన్నీ కూడా మనం ప్రధానంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మన భారతదేశంలో ఉపరాష్ట్రపతి అంటే భారతదేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ కార్యాలయంగా దీన్ని చెప్పొచ్చు. మన భారతదేశంలో హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాష్ట్రపతి హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఓకేనా. సో రాష్ట్రపతి తర్వాత నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటంటే దట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 63 ఏదైతే ఉందో, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 63 ఏం చెప్పిందంటే మన భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలని చెప్పింది. ఏ ఆర్టికల్ అండి? భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలి, భారతదేశానికి ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండాలని చెప్పినటువంటి ఆర్టికల్ ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 63. సో ఈయన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి మన భారతదేశంలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఎక్స్ అఫిషియో అని ఇక్కడ ఎందుకంటామంటే ఈయన ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే మన భారతదేశంలో అప్పర్ హౌస్ అంటాం, లేదా రాజ్యసభ అంటాం, లేదా పెద్దల సభ అంటారు, దీనికి చైర్మన్ అన్నట్లు, ఓకే. సో ఈ విధంగా ఉపరాష్ట్రపతి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ యొక్క ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరించాలని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 64 క్లియర్గా మనకి చెప్పింది. సో ఆర్టికల్ 64 ప్రకారంగా మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి రాజ్యసభ యొక్క ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. అండ్ మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 65 ప్రకారం మనం చూస్తే ఉపరాష్ట్రపతి అధ్యక్షుడిగా పనిచేసేటప్పుడు రాష్ట్రపతి విధుల్ని నిర్వర్తించినటువంటి ఏ కాలంలో అయినా సరే అతను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ యొక్క చైర్మన్ పదవికి సంబంధించినటువంటి విధుల్ని నిర్వర్తించడు, ఓకేనా. ఒకవేళ ఈయన రాష్ట్రపతి విధుల్ని నిర్వర్తించవలసినటువంటి అవసరం వచ్చిందండి, సమ్టైమ్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చి లైక్ ప్రెసిడెంట్ సడన్గా చనిపోవడం కానీ, లేకుంటే హెల్త్ ఇష్యూస్ వలన తన యొక్క డ్యూటీస్ నిర్వహించలేకపోవడం కానీ, ఇలాంటి కారణాల వలన ఏమవుతుందంటే మన భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వైస్ ప్రెసిడెంట్గా అవడం జరుగుతుంది. మన భారతదేశం యొక్క రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. సో ఇలాంటి టైంలో ఈయన రాష్ట్రపతి విధుల్ని మాత్రం నిర్వర్తిస్తారండి. ఇతను వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్కి వచ్చారు కాబట్టి సో ఈయన మరలా రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించడం ఇలాంటివి అనేవి ఉండవు, ఓకే. కంప్లీట్గా
ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన రాష్ట్రపతి యొక్క విధులు మాత్రమే నిర్వర్తించడం జరుగుతుంది. సో అలాగే ఈయన రాష్ట్రపతి జీతాన్నే పొందుతారు. రాష్ట్రపతికి ఎంతైతే జీతం ఉంటుందో అదే జీతాన్ని ఈయన పొందడం జరుగుతుంది. అలాగే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 97 కనుక మనం తీసుకున్నట్లయితే దీని ప్రకారం ఈయన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ చైర్మన్కి చెల్లించవలసినటువంటి భత్యం గురించి చెప్తుందండి. యాక్చువల్లీ మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి శాలరీ ఏదైతే ఉందో, సో ఈ శాలరీ యాక్చువల్గా ఆయన ఉపరాష్ట్రపతి హోదాలో తీసుకోరు. ఈయన ఆర్టికల్ 97 ప్రకారంగా రాజ్యసభ యొక్క ఎక్స్ అఫిషియో చైర్మన్ హోదాలో తన యొక్క శాలరీస్ అవన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది ఆర్టికల్ 97 ప్రకారం. తర్వాత ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం మనం తీసుకున్నట్లయితే ఇతని యొక్క పదవీ కాలం గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 66 3వ క్లాస్లో క్లియర్గా చెప్పున్నారు. సో ఈయన పదవికి అర్హత పొందాలంటే మెయిన్గా, సో ఈ విధంగా పదవికి అర్హత పొందాలంటే అర్హతకి కొన్ని అర్హతలు ఉండాలి. మొదటిగా భారతదేశ పౌరుడిగా ఉండాలి. తర్వాత వయస్సు 35 సంవత్సరాలు నిండి ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉండాలి. సో అప్పుడు అవి కాకుండా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకుంటే ఏదన్నా స్థానిక అధికారంలో కానీ సో ఇలాంటి వాటిలో పబ్లిక్ సర్వీసెస్లో ఉండకూడదండి. పబ్లిక్ సర్వీసెస్లో ఉండకూడదు. అయితే ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక ఏ విధంగా ఉంటుంది? సో యాక్చువల్గా మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 66లో ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి క్లియర్గా చెప్పున్నారు. సో దీని ప్రకారంగా మన భారతదేశంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజ్ అంటాం. సో అయితే ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు సభ్యులుగా ఉంటారంటే రాజ్యసభకి ఎన్నికైనటువంటి సభ్యులందరూ కూడా ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులుగా ఉంటారు. అలాగే రాజ్యసభకి రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడినటువంటి సభ్యులు 12 మంది నామినేట్ చేయబడతారు. వీళ్ళంతా కూడా ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులుగా ఉంటారు. తర్వాత లోక్సభకి ఎన్నికైనటువంటి సభ్యులంతా కూడా ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులుగా ఉంటారు. సో వీరంతా కలిసి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. సో అయితే ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నికైన తర్వాత ఆయన విధులు నిర్వర్తించాలంటే ముందుగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. సో ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 69లో క్లియర్గా చెప్పడం జరిగిందండి. సో ప్రతి ఒక్క ఉపరాష్ట్రపతి కూడా తన యొక్క కార్యాలయంలోకి ప్రవేశించే ముందుగా తను ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. ఇతని చేత ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి అండి. రాష్ట్రపతి లేదంటే రాష్ట్రపతి చేత నియమించబడినటువంటి వ్యక్తి ముందు ఈయన ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. అయితే ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఏ విధంగా ఉంటుంది? సో ఈయన యొక్క పదవీ కాలం 67 సంవత్సరాలు ఉంటుందండి. ఇతని యొక్క ఆర్టికల్ 67 ప్రకారం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 67లో ఈయన యొక్క పదవీ కాలం గురించి చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూస్తే ఇతని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. సో 5 సంవత్సరాలు ఈయన పదవిలో ఉండడం జరుగుతుంది. సో ఇతని పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా నెక్స్ట్ ఉపరాష్ట్రపతిగా వ్యక్తి ఆఫీస్కి వచ్చే వరకు కూడా ఈయన ఉపరాష్ట్రపతిగా కొనసాగవలసి ఉంటుంది. అయితే తను పదవీ కాలం ముగియక ముందే పదవికి రాజీనామా కూడా చేయొచ్చు. దాని గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 67లోనే క్లియర్గా చెప్పున్నారు. దీని ప్రకారంగా ఉపరాష్ట్రపతి రాజీనామా చేయాలంటే ఆ రాజీనామా పత్రాన్ని ఆయన రాష్ట్రపతికి ఇవ్వవలసి ఉంటుందండి. ఓకే, రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే తన యొక్క పదవీ కాలం ముగియక ముందే తనని తొలగించాలంటే కౌన్సిల్లో అప్పటి సభ్యులందరి మెజారిటీ ఆమోదించినటువంటి మరియు హౌస్ ఆఫ్ ది పీపుల్ ఆమోదించినటువంటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని తన యొక్క కార్యాలయం నుంచి తొలగించవచ్చు. కానీ ఈ తీర్మానాన్ని తరలించేటువంటి ఉద్దేశంతో కనీసం 14 రోజులు నోటీసు ఇవ్వాలండి. ఓకేనా? సో 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. సో అప్పుడే ఇదైతే పాస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ నిబంధన యొక్క ప్రయోజనం కోసం ఎటువంటి తీర్మానం ఇప్పటి వరకు ఈ విధంగా చేయలేదు. ఓకేనా? సో ఇవైతే దీనికి సంబంధించి ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపుకి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 65 ప్రకారం రాష్ట్రపతి తన యొక్క విధులు నిర్వర్తించలేనటువంటి సమయాల్లో లేదంటే రాష్ట్రపతి యొక్క పోస్ట్ ఖాళీ అయినటువంటి సమయంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుందండి. ఆర్టికల్ 65లో దీన్ని క్లియర్గా మనకి చెప్పున్నారు. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఇతని మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపీచ్మెంట్ తీసుకొచ్చారు కాబట్టి చాలా ఇంపార్టెంట్స్. ఓకే, పీడిఎఫ్ రావడం లేదు. సో పీడిఎఫ్ రావడం లేదంటే వస్తుందండి పీడిఎఫ్ ఖచ్చితంగా. ఒకసారి నేను మళ్ళా మీకు చూపిస్తాను. మీరు brainbuzzacademy.com వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత
ఇక్కడ యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఉంటుందండి. మీకు యూట్యూబ్ ట్యూటోరియల్స్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ ఉంది కదా 19th December 2024 కరెంట్ అఫైర్స్. సో దీని కిందే మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు వన్స్ ఈ విధంగా క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది కదా. సో వన్స్ ఈ విధంగా డౌన్లోడ్ అయితే మీరు దీన్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి. సో ఐ థింక్ మహేష్ గారు మీకు ఇష్యూ ఉన్నట్టుంది. సో ఒక్కసారి మీరు నేనైతే నా మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మన బ్రెయిన్ బజ్ అకాడమీ మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. సో ఆ నెంబర్కి మీకు ఏదైతే ఎర్రర్ వస్తుందో ఒక్కసారి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, ఓకేనా. నేనైతే ఒక్కసారి నెంబర్ మెన్షన్ చేస్తాను, మన బ్రెయిన్ బజ్ అకాడమీ నెంబర్ 9505333093. ఓకే, ఈ నెంబర్కి అయితే ఒకసారి వాట్సాప్ చేయండి. మీకు ఏదైతే ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ని ఒక స్క్రీన్ షాట్ తీసి ఒకసారి వాట్సాప్ చేయండి. సో 100% దాన్ని మనం రిజాల్వ్ చేద్దాం. నెక్స్ట్ 10వ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన 10th ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫెయిర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది ఎక్కడ జరగనుంది. సో ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ 10వ అంతర్జాతీయ అటవీ ప్రదర్శనలో ఏమేమి చేయబోతున్నారు ఇవన్నీ కూడా దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఇది December 17వ తేదీన స్టార్ట్ అవ్వడం జరిగిందండి. సో అంతర్జాతీయ అటవీ ప్రదర్శన అనేది ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో December 17వ తేదీన ప్రారంభమైంది. డిసెంబర్ 23 వరకు కూడా ఇది జరుగుతుంది. December 23 వరకు కూడా జరుగుతుంది. ఇది ఎన్నవ ఎడిషన్ అండి? 10వ ఎడిషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 10వ ఎడిషన్, 10వ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన. సో ఈ అటవీ ప్రదర్శన స్థిరమైనటువంటి అటవీ పద్ధతిని ప్రోత్సహించడం కోసంగా, అలాగే అక్కడ ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక కమ్యూనిటీని బలోపేతం చేయడం కోసంగా, అటవీ రంగంలో వివిధ వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం కోసంగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కానీ, వ్యాపారులు కానీ, ప్రముఖ శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొని అనేక రకాలైనటువంటి చర్చలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. కొన్ని కాన్ఫరెన్సెస్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ అటవీ ఉత్పత్తుల ద్వారా సో ఇంకా ఎలాగా లాభం పొందాలి అనేటువంటి అంశాల మీద కానీ వీటన్నిటి మీద కూడా వీళ్ళు ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందండి. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో December 17 నుంచి December 23 వరకు కూడా ఇది జరుగుతుంది. 10వ ఎడిషన్ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన. ఓకే, సో అయితే దీనికి ఈ సంవత్సరం ఒక థీమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. 10వ ఎడిషన్ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన యొక్క థీమ్ ఏమిటంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ద్వారా మహిళా సాధికారత సాధించడం. ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. దిస్ ఈజ్ ద థీమ్ ఫర్ 2024 10th ఎడిషన్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫెయిర్. ఓకే, సో ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో ఇక్కడ ఈ థీమ్ కనుక మీరు చూసినట్లయితే దేన్ని హైలైట్ చేస్తుందండి? ఇది అటవీ ఉత్పత్తుల్ని నిర్వహించడంలో మహిళల యొక్క పాత్రని హైలైట్ చేస్తుంది. సో ఈ అటవీ రంగంలో శ్రామిక శక్తిలో 50% మహిళలే ఉన్నారండి. సో కాబట్టి ఇక్కడ లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థకి మహిళల యొక్క సహకారం ఎంతవరకు అయితే ఇక్కడ అందించబడుతుందో దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ థీమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ద్వారా మహిళా సాధికారత అనేది 2024వ సంవత్సరానికి గాను 10వ ఎడిషన్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫెయిర్ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన యొక్క థీమ్ అండి. యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే స్మార్ట్ ఫోన్ మార్కెట్లో భారతదేశం 3వ అతిపెద్ద ఎగుమతిదారిగా అవతరించిందండి. రీసెంట్గా ఒక దేశం నుంచి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటండి? ఎగుమతులు అంటే మన భారతదేశం ఉంది. మన భారతదేశంలో తయారు చేసినటువంటి వస్తువులు వేరే ఒక దేశానికి మనం కనుక పంపిస్తే వాటినే ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అలాగే ఆ దేశాల్లో తయారైనటువంటి వస్తువులు మన భారతదేశానికి కనుక మనం తెచ్చుకుంటే వాటిని ఇంపోర్ట్స్ అంటారు, దిగుమతులు అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ విధంగా మన భారతదేశం నుంచి 2022 ఈ టైంలో ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్స్ ఎగుమతి జరిగినట్లుగా రీసెంట్గా ఈ రిపోర్ట్లో వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో స్మార్ట్ ఫోన్లు ప్రభుత్వ ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ఏదైతే మన భారతదేశంలో తీసుకొచ్చామో ఈ పథకం కారణంగా
చాలా విజయం సాధించామని చెప్పొచ్చు మన భారతదేశం. చైనా తర్వాత మన భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ తయారీలో రెండవ స్థానంలో ఉందండి. మొబైల్ ఫోన్ తయారీలో చైనాలో ప్రథమ స్థానంలో ఉంటే చైనా తర్వాత మన భారతదేశం రెండవ స్థానంలో ఉంది. అండ్ ఎక్స్పోర్ట్స్లో మన భారతదేశం మూడవ స్థానంలో ఉంది. అత్యధికంగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాల్లో స్మార్ట్ ఫోన్స్ మూడవ దేశంలో నిలవడం జరిగింది. సో చైనా +1 వ్యూహంలో కూడా ఇది కీలక సాధనంగా ఉంది. ఇది చైనాలో ఉత్పత్తి చేసేటువంటి కంపెనీల్ని ఆకర్షించడానికి, భారతదేశానికి వాటిని తీసుకురావడానికి చాలా వరకు మన భారతదేశంలో ఇక్కడ ప్రభుత్వ ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్, గవర్నమెంట్స్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు మనకి ఉపయోగపడింది. సో ఇక్కడ చైనా దేశం అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్ని ప్రభావితం చేయడం మీద ప్రధానంగా మన భారతదేశం అయితే ఇక్కడ దృష్టి సారించడం జరిగింది. అండ్ ఓవరాల్గా ఇక్కడ ర్యాంకింగ్స్ కనుక మనం చూసినట్లయితే టాప్ 5 ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2024 ఆర్థిక సంవత్సరానికి గాను టాప్ 5 ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ అంటే అత్యధికంగా ఎగుమతులు చేసినటువంటి దేశాలు మనం తీసుకుంటే స్మార్ట్ ఫోన్స్ని అమెరికా దేశం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుందండి. స్మార్ట్ ఫోన్స్ని ఎక్కువగా ఎగుమతి చేసినటువంటి దేశం అమెరికా దేశం. $5.6 బిలియన్ వాల్యూ అయినటువంటి స్మార్ట్ ఫోన్స్ని ఇది ఎగుమతి చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ కూడా మనం చూస్తే 158% పెరుగుదల ఉందండి ఈ స్మార్ట్ ఫోన్స్ ఎక్స్పోర్ట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీరు తీసుకుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ $2.6 బిలియన్ వాల్యూ అయినటువంటి ఎక్స్పోర్ట్స్ చేసింది. తర్వాత నెదర్లాండ్స్ మీరు తీసుకుంటే నెదర్లాండ్స్ $1.2 బిలియన్, తర్వాత యూకే $1.1 బిలియన్, ఇటలీ వచ్చేసరికి $0.8 బిలియన్. ఓకే, సో ఇది ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నటువంటి దేశాలు. ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 3 నెదర్లాండ్స్, 4 యునైటెడ్ కింగ్డమ్ అండ్ 5వ స్థానంలో ఇటలీ ఉంది. అయితే మన భారతదేశం వీటి యొక్క దరిదాపుల్లో కూడా లేదండి. అయితే మన భారతదేశంలోంచి ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే అంటే ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే ఈ ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో మన భారతదేశం నుంచి స్మార్ట్ ఫోన్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 3వ స్థానంలో నిలవడం జరిగిందండి. ఓకేనా. సో ఆటోమోటివ్ డీజిల్ హైయెస్ట్ ప్లేస్లో ఉంది. ఆటోమోటివ్ డీజిల్ మన భారతదేశం నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయింది 2024 ఆర్థిక సంవత్సరంలో. సో ఇది ప్రథమ స్థానంలో ఉంది భారతదేశంలో. తర్వాత పాలిష్డ్ డైమండ్ ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వచ్చేసరికి 3వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. 4వ స్థానంలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. తర్వాత మోటార్ గ్యాసోలైన్ వచ్చేసరికి 5వ స్థానం. ఓకేనా. సో ఇక్కడ 4th ప్లేస్ అనేది మనకి గుర్తుపెట్టుకోండి స్మార్ట్ ఫోన్స్. ఎందుకంటే జస్ట్ ఒక $1 బిలియన్, $0.1 బిలియన్ డిఫరెన్స్ వచ్చేసరికి. బట్ ఇక్కడ ఇంక్రీజ్ మనం చూస్తే హైయెస్ట్ ఉందండి. 42.15% ఇంక్రీజ్ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో. సో ఈ విధంగా స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా మన భారతదేశానికి సంబంధించి టాప్ 5 ఎక్స్పోర్ట్ ఐటమ్స్ ఇన్ 2024 ఫినాన్షియల్ ఇయర్ 2024. ఓకేనా. నెక్స్ట్ క్రీడలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇది మీకు ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇండియా పాకిస్తాన్ వోంట్ ప్లే అట్ ఈచ్ అదర్స్ గ్రౌండ్స్ ఐసీసీ ఫర్ న్యూట్రల్ వెన్యూస్ అనేటువంటి దాంతో ఇది రావడం జరిగింది. సో ఇది ప్రజెంట్ ఎందుకు వార్తల్లో ఉందంటే ఇప్పుడు 2025వ సంవత్సరంలో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నటువంటి దేశం పాకిస్తాన్. ఓకే, సో పాకిస్తాన్ అంటే మన భారతదేశం యొక్క శత్రు దేశం. ఓకేనా, భారతదేశం యొక్క శత్రు దేశం పాకిస్తాన్. ఈ పాకిస్తాన్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించబోతున్నారు. అయితే మన భారతీయ క్రికెట్ టీం పాకిస్తాన్కి వెళ్తే సో వీరికి థ్రెట్ ఉంది, అక్కడ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో మన భారతదేశం యొక్క క్రికెట్ బోర్డు మన భారతదేశం యొక్క క్రికెట్ టీంని ఇక్కడికి పంపించేదానికి పాకిస్తాన్కి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పంపించేదానికి ఒప్పుకోలేదు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు కొన్ని చేంజెస్ చేయడం జరిగిందండి. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఏదైతుందో ఇది భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ తటస్థ వేదిక దీనికి తీసుకురావడం కోసంగా వీళ్ళు నిర్ణయించడం జరిగింది. న్యూట్రల్ వెన్యూ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. 2028 వరకు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కండక్ట్ చేసేటువంటి ప్రతి ఒక్క ఈవెంట్ కూడా హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నట్లుగా పాకిస్తాన్కి సంబంధించి
ఇండియాకి సంబంధించి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగిందండి. సో అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరగబోతుంది నెక్స్ట్. సో ఇక్కడ పాకిస్తాన్ భారత్ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఇవి తటస్థ వేదికలో జరగనున్నాయండి. అంటే ఏంటంటే ఈ పాకిస్తాను భారతదేశానికి రెండిటికి మ్యాచ్ ఉన్నటువంటి టైంలో దీన్ని మన భారతదేశంలో నిర్వహించరు, ఆ మ్యాచ్ని పాకిస్తాన్లో నిర్వహించరు. పాకిస్తాన్ యాక్చువల్గా వెన్యూ, బట్ పాకిస్తాన్లో నిర్వహించరు. ఈ రెండింటికి మ్యాచ్ ఉండేటువంటి టైంలో ఈ రెండు జట్టుల్ని వేరే ఒక ప్రాంతానికి తీసుకొచ్చి, వేరే ఒక కంట్రీ నిర్ణయించి ఆ కంట్రీకి తీసుకొచ్చి అక్కడ ఆడే విధంగా చేస్తారు. ఆ విధంగా తటస్థ వేదిక అనేది వీటికి అనౌన్స్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో ఇది ఇప్పుడే కాదు, నెక్స్ట్ 2028 వరకు కూడా ఈ విధంగానే వీళ్ళు చేయనున్నట్లుగా అనౌన్స్ చేశారు. 50 ఓవర్ల టోర్నమెంట్ ఫిబ్రవరి మార్చిలో 2025 సంవత్సరంలో ఇది జరుగుతుంది. ఎగ్జాక్ట్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. 2024-27 భారతదేశం మరియు పాకిస్తాన్ నిర్వహించేటువంటి అన్ని ఐసీసీ టోర్నమెంట్లకి హైబ్రిడ్ మోడల్లో వీళ్ళు నిర్వహిస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనౌన్స్ చేసింది. సో 2025 సంవత్సరంలో మహిళా ప్రపంచ కప్ నిర్వహించబోతున్నారు, దానికి కానీ 2026లో T20 ప్రపంచ కప్ నిర్వహించబోతున్నారు, దానికి కూడా పాకిస్తాన్ భారతదేశానికి వెళ్ళదు, మన భారతదేశంలో దీన్ని నిర్వహించబోతున్నారు. పాకిస్తాన్ మన భారతదేశానికి రాదు, మన భారతదేశం పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నప్పుడు మా మ్యాచ్ని వేరే ఒక దేశంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 2028లో జరిగేటువంటి మహిళా T20 ప్రపంచ కప్కి ఆతిథ్య హక్కులు పాకిస్తాన్కు ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఈ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్కు ఉన్నా సరే అక్కడ నిర్వహించే దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ దేశంలో నిర్వహించట్లేదు. ఆటోమేటిక్గా వాళ్ళ దేశంలో నిర్వహించినప్పుడు ఏమవుతుంది, అక్కడ వచ్చేటువంటి ప్రేక్షకులు రిలేటెడ్ అమౌంట్ ఏదైతే ఉందో సో అది ఇన్కమ్ అనేది తగ్గుతుంది డెఫినెట్లీ పాకిస్తాన్కి. బట్ ఆ లాస్ కూడా భర్తీ చేసేదానికి కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అయితే సో ఎలాంటి చర్యలు కూడా ఇక్కడ తీసుకోలేదండి. సో ఆ లాస్ అనేది కూడా ఇక్కడ భర్తీ చేసేదానికి వీళ్ళు చెప్పలేదు. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సంవత్సరంలో పాకిస్తాన్ దేశంలో దీన్ని నిర్వహించబోతున్నారు. పాకిస్తాన్ అంటే దీనికి ఆతిథ్యం ఇచ్చి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ 2025 ఏదైతే ఉందో ఇది భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది దీనికి. తర్వాత ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026లో మీరు చూస్తే దీనికి ఆతిథ్యం ఇచ్చేది భారతదేశం, శ్రీలంక. ఈ రెండు దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, ఇది క్రికెట్కి సంబంధించినటువంటి ప్రపంచ పాలక సంస్థ అండి. దీన్ని 1909 జూన్ 15న స్థాపించారు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంటుందండి. ఓకేనా. సో దుబాయ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. అండ్ ప్రస్తుతం దీని యొక్క చైర్మన్గా ఉన్నటువంటి వారు జేషా. సో జేషా మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. సో అండ్ ఈయన వచ్చేసి యంగెస్ట్ ఐసీసీ చైర్మన్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కి 4వ చైర్మన్గా ఈయన ఇటీవల ఎన్నికవడం జరిగింది. అండ్ ఐసీసీ యొక్క సీఈఓగా ఉంది ప్రజెంటు జియోఫ్ అలార్డిస్, ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. అండ్ ఐసీసీ యొక్క జనరల్ మేనేజర్గా ఉంది వసీం ఖాన్, ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి వసీం ఖాన్. సో నెక్స్ట్ 2025 ఖోఖో ప్రపంచ కప్కి బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ని ఎంపిక చేయడం జరిగిందండి. ఖోఖో ప్రపంచ కప్ 2025 బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే దట్ ఈస్ సల్మాన్ ఖాన్. సో ఖోఖో ప్రపంచ కప్ 2025 సంవత్సరంలో జనవరి 13వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు కూడా నిర్వహించబోతున్నారు. జనవరి 13 నుంచి జనవరి 19 వరకు దీన్ని నిర్వహించబోతున్నారు. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయినటువంటి వ్యక్తి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. యూ షుడ్ రిమెంబర్. ఓకే. సో ఈ టోర్నమెంట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, సో ఇలాంటి దేశాలతో పాటుగా ఓవరాల్గా 24 దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఈ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని నిర్వహిస్తుందండి. అండ్ దీంట్లో పురుషుల జట్లున్నాయి, అలాగే మహిళా జట్లున్నాయి. ఇద్దరికి సంబంధించి ఇక్కడ ఖోఖో ప్రపంచ కప్ అనేది నిర్వహిస్తున్నారు. సో ఇండోనేషియా వారి మహిళా జట్టుకు మాత్రమే పంపుతుంది. సో ఇతరులు 2 స్క్వాడ్లని రంగంలోకి దింపుతున్నారు. ఇండోనేషియా మాత్రం కేవలం మహిళా జట్టుని మాత్రమే పంపిస్తుంది, పురుషుల జట్టుని పంపించట్లేదు. 24 దేశాల్లో మిగతా 23 దేశాల వాళ్ళు మాత్రం పురుషుల జట్లు ఉన్నాయి, మహిళా జట్లు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. సో అండ్ ఈ ప్రపంచ కప్ అధికారిక ట్యాగ్ లైన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఖోఖో ప్రపంచ కప్ 2025 అధికారిక ట్యాగ్ లైన్, అఫీషియల్ ట్యాగ్ లైన్ ఏంటంటే ది వరల్డ్ గోస్ ఖో. ఓకేనా, ది వరల్డ్ గోస్ ఖో. దిస్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఫర్ 2025 ఖోఖో వరల్డ్ కప్. ఖోఖో వరల్డ్ కప్. సో అండ్ దీన్ని ఇటీవల
త్యాగరాజ్ స్టేడియంలో జరిగినటువంటి మెగా ఈవెంట్లో ఆవిష్కరించడం జరిగింది. అలాగే మనం ఖోఖో గురించి కూడా తెలుసుకోవాలండి. దీని గురించి కూడా రైల్వేస్, ఎస్ఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్లో కాన్సన్ట్రేట్ చేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఖోఖో ఇది యాక్చువల్గా మన భారతదేశంలో ఒక ట్యాగ్ గేమ్గా దీన్ని చెప్తాం. సో దీని యొక్క మూలాలు మన భారతదేశంలోనే ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. లైక్ మహాభారత మనం చూస్తే మహాభారత ఆ టైంలో ఈ ఖోఖో అనేటువంటిది ఉన్నట్లుగా చెప్తారు. సో వ్యూహాలు, ఈ మహాభారతంలో ఉన్నటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచే ఈ ఖోఖో గేమ్ ఉద్భవించిందని కూడా ప్రధానంగా చెప్తారు. అయితే మొట్టమొదటిసారిగా 1914వ సంవత్సరంలో ఖోఖో పోటీ అనేది నిర్వహించడం జరిగింది. 1955వ సంవత్సరంలో ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగిందండి. సో తర్వాత దీని యొక్క ఆధ్వర్యంలో 1959 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ఖోఖో జాతీయ ఛాంపియన్షిప్ని నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా ఖోఖో జట్టు కనుక మనం తీసుకుంటే ప్రతి ఒక్క జట్టులో కూడా 12 మంది ఆటగాళ్ళు ఉంటారు. సో అయితే ఒక్కో జట్టు నుంచి 9 మంది ఆటగాళ్ళు మాత్రమే ఒకేసారి మైదానంలో ఉంటారు. ఓకేనా, 12 మంది ఉంటారు. యాక్చువల్లీ 12 మందిలో 9 మంది మాత్రమే ఒకసారి మైదానంలోకి రావడం జరుగుతుంది. అంటే మైదానంలో ఉండేది ఒక్కసారికి 2 జట్లు కలిపి 18 మంది అన్నట్టు. సో నెక్స్ట్ 38వ జాతీయ క్రీడలు 2025కి సంబంధించి ఉత్తరాఖండ్ దీని యొక్క మస్కట్ని, అలాగే దీనికి సంబంధించినటువంటి ట్యాగ్ లైన్ కానీ దీని యొక్క లోగో కానీ అన్నీ కూడా రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ క్రీడలు నేషనల్ గేమ్స్ 2025 2025 జాతీయ క్రీడలు ఎన్నవ ఎడిషన్ అండి? ఇది 38వ ఎడిషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 38వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబోతున్నారండి దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఎవరు రిలీజ్ చేస్తారు? ఉత్తరాఖండ్ రిలీజ్ చేసింది. అంటే నెక్స్ట్ ఇది ఉత్తరాఖండ్లో నిర్వహించబోతున్నారు. ఓకేనా, 38వ జాతీయ క్రీడలు 2025వ సంవత్సరంలో ఉత్తరాఖండ్లో నిర్వహించబోతున్నారు. ఉత్తరాఖండ్ ఈ 38వ జాతీయ క్రీడలు 2025కి సంబంధించినటువంటి మస్కట్ని, దానికి సంబంధించినటువంటి లోగోని, జెర్సీని, ట్యాగ్లైన్ని, యాంథమ్ని అన్నింటినీ కూడా రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా రీసెంట్గా మీరు చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో రాయ్పూర్లో ఉన్నటువంటి మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్ ఏదైతే ఉందో ఇక్కడ వీటన్నిటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మస్కట్ ఎక్కువగా అడుగుతారండి. దీని యొక్క మస్కట్ ఏంటంటే మౌలి అనేది మస్కట్ అండి. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది మౌలి. సో ఈ మౌలి అనేటువంటిది యాక్చువల్గా ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి అండి. ఉత్తరాఖండ్ స్టేట్ బోర్డ్ ఈ మౌలి అనేటువంటిది. సో యాక్చువల్గా మోనాల్ వచ్చేసరికి ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి. సో ఈ పక్షిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పక్షి యొక్క స్ఫూర్తితోనే 2025 38వ ఎడిషన్ జాతీయ క్రీడలకి మస్కట్ని వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మస్కట్ పేరు వచ్చేసరికి మౌలి. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి మోనాల్. ఈ మోనాల్ యొక్క స్ఫూర్తితోనే ఈ మస్కట్ని తీసుకోవడం జరిగింది. సో ఇది ప్రధానంగా ఏం చెప్తుందంటే ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క సహజ సౌందర్యం, వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుందండి ఈ మౌలి అనేటువంటి ఈ మస్కట్. ఓకేనా. సో అలాగే దీనికి ఒక ట్యాగ్ లైన్ తీసుకోవడం జరిగింది. సో ట్యాగ్ లైన్ ఏంటంటే దీనికి తీసుకుంది సంకల్ప సే శిఖర్ తక్. హిందీలో సంకల్ప సే శిఖర్ తక్, పరిష్కారం నుంచి అత్యున్నత స్థాయి వరకు అనేది మనం తెలుగులో చెప్పాలంటే సంకల్ప సే శిఖర్ తక్ అనేది 2025వ సంవత్సరానికి గాను 38వ ఎడిషన్ జాతీయ క్రీడల యొక్క ట్యాగ్ లైన్. ఓకేనా, యూ షుడ్ రిమెంబర్ ది ట్యాగ్ లైన్ సంకల్ప సే శిఖర్ తక్. ఓకే, సో ఫ్రమ్ రిజాల్వ్ టు జనీత్, దిస్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. ఫ్రమ్ రిజాల్వ్ టు జనీత్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్. ఓకేనా, అండ్ దీనికి సంబంధించి లోగో ఏదైతే ఉందో సో లోగో కూడా ఇదే అండి. సో మనకి ఏదైతే ఇక్కడ మోనాల్ బోర్డు ఉందో సో ఆ మోనాల్ బోర్డుకి సంబంధించి సో ఇదే లోగోగా కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడైతే మెయిన్గా మీరు ఈ ట్యాగ్ లైన్ తర్వాత మౌలి ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ వీటిని ఏటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేశారంటే మోనాల్ బోర్డ్. ఈ మోనాల్ బోర్డ్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే క్యాబినెట్ నాట్ ఫర్ 33,138 crore
అమరావతి వర్క్స్ రీస్టోరేషన్ ఆఫ్ మిడ్ డే మీల్ ఫర్ ఇంటర్ స్టూడెంట్స్. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. సో ఆ నిర్ణయాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ ఇది ఇంపార్టెంట్ అండి. దీంట్లో అమరావతి పనులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధానిగా చెబుతున్నటువంటి అమరావతి యొక్క పనులకి 33,138 కోట్ల రూపాయలని వీళ్ళు ఆమోదించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకి కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరణ చేసేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. సో అమరావతి అభివృద్ధి పనుల విలువ 33,138 కోట్ల రూపాయలు. ఆ ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ ఏదైతే ఉందో, సో ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో, సో దీనికి ఈ అధికారం అనేది ఇచ్చారు. సో అలాగే జర్మనీ ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ KfW నుంచి 5,000 కోట్ల రూపాయలు రుణాన్ని సేకరించేందుకు కూడా వీరు అనుమతించడం జరిగింది. తర్వాత ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలని సమీకరించడానికి కూడా క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి ఇచ్చినటువంటి ఆమోదానికి ఇది అదనంగా చెప్పొచ్చు అండి. సో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్చువల్లీ 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. సో ఈ 15,000 కోట్ల రూపాయలు ఇది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుగా అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్యాపిటల్ డెవలప్మెంట్కి, అమరావతి డెవలప్మెంట్కి ఇది ఆల్రెడీ ఇంతకుముందే అప్రూవ్ చేస్తున్నారు. సో దీనికి అదనంగా ఇప్పుడు ఏంటి 33,138 కోట్ల రూపాయలు, తర్వాత 5,000 కోట్ల రూపాయలు. ఈ 33,138 కోట్ల రూపాయలు ఇవి అదనంగా వస్తాయి. తర్వాత 5,000 కోట్ల రూపాయలు కూడా అదనం అన్నట్టు దీనికి. సో వీటికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. సో దీనికోసం వారు సూత్రప్రాయంగా క్లియరెన్స్ ఇచ్చారు. సో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు రుణం ఇవ్వడం జరిగిందండి. తర్వాత జల్ జీవన్ వర్క్స్, ఈ జల్ జీవన్ వర్క్స్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో రీసెంట్గా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. యాక్చువల్లీ 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కింద 11,400 కోట్ల రూపాయల వ్యయంతో 44,195 పనులకి ఆహ్వానించినటువంటి టెండర్లని ఇప్పుడు వీరు రద్దు చేయడం జరిగింది. సో ఈ పనులు అసలు ప్రారంభించబడలేదని చెప్పేసి, లేదా కొన్ని భౌతిక పురోగతి కేవలం 25% మాత్రమే ఉంది, ఎక్కువగా వీళ్ళు యాక్టివ్గా లేరని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ టెండర్స్ అన్నీ కూడా వీళ్ళు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు కొత్త టెండర్స్ వీటికి పిలవడం జరుగుతుందండి. అండ్ ఇతర రాష్ట్రాల్లో మనం చూస్తే 1,00,000కి పైగా ఖర్చు చేసి ఈ విధంగా ఈ జల్ జీవన్ మిషన్లో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. జల్ జీవన్ మిషన్ అంటే సో మనకి ఏదైతే తీసుకోవచ్చున్నారో సో ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు అదే తరహాలో మళ్ళా కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి, టెండర్స్ పిలవాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళైతే దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత పోలవరానికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్యాకేజ్ 3, 5, 5A అమలుకి తాజాగా టెండర్లు పిలవాలని చెప్పేసి, అలాగే హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగమైనటువంటి పుంగనూరు బ్రాంచ్ కెనాల్కి కాంక్రీట్ అనుసంధానం చేయాలని చెప్పేసి ప్రతిపాదన ఉంది. సో అందుబాటులో ఉన్నటువంటి నిధుల నుంచి 480 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించడం జరిగింది. సో మొత్తం 1.87 లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులని అమలు చేసేందుకు కూడా NTCP NREDC ఏపీ జాయింట్ వెంచర్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగిందండి. మొదటి సంవత్సరం మరియు ఇంటర్మీడియట్లకి మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి వీళ్ళు నిర్ణయించడం జరిగింది. సో 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు దీనివల్ల 141,000 మంది విద్యార్థులకి ప్రయోజనం చేకూరినట్లుగా కూడా వీళ్ళు తెలియచేయడం జరిగిందండి. అండ్ జల్ జీవన్ మిషన్ మనం తీసుకుంటే, ఈ జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం 2019 ఆగస్టు 15న దీన్ని ప్రారంభించారు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే 2024 సంవత్సరం నాటికి మన భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి ద్వారా నీటిని సరఫరా చేయాలనేది దీని యొక్క లక్ష్యం. ఇది మన భారతదేశంలో జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుందండి. అండ్ దీనికి జలశక్తి మంత్రాలయ ఆధ్వర్యంలో తాగునీటి మరియు పారిశుద్ధ్య శాఖ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది. అండ్ నిధులు వచ్చేసరికి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి మామూలుగా నార్మల్ స్టేట్స్ కనుక మనం తీసుకుంటే 50% దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 50% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత హిమాలయ ఈశాన్య రాష్ట్రాల్లో అయితే 90% కేంద్రం ఇస్తుంది, 10% ఆ రాష్ట్రాలు పెట్టుకోవాల్సి ఉంటుంది.
అండ్ యూనియన్ టెరిటరీల విషయంలోకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి సమకూర్చడం జరుగుతుంది. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ మెయిన్గా మనం తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లా మరియు తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది మీద నిర్మాణంలో ఉన్నటువంటి బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్ట్ అండి. సో బహుళ ప్రయోజన మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. సో అంటే ఇది నీటిని పొలాలకి అందించడం జరుగుతుంది. తర్వాత దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా చేయడం జరుగుతుందండి. ఈ విధంగా మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇచ్చింది. దీంట్లో లక్ష్యాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో నీటిపారుదల, జల విద్యుత్ మరియు తాగునీటి సౌకర్యాల్ని అభివృద్ధి చేయడం. ఈ ప్రాజెక్టు ద్వారా 611 గ్రామాల్లో 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం, 28.5 జనాభాకి తాగునీరు అందించడం, ఇవన్నీ కూడా దీంట్లో లక్ష్యాలు, పోలవరం ప్రాజెక్టులో లక్ష్యాలు. ఓకే, దీనికి సంబంధించి కూడా రీసెంట్గా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2027 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది. సో దాని ప్రకారం వీళ్ళైతే పనులు కొనసాగిస్తూ ఉన్నారు. డెడికేటెడ్ యాప్ టు మేక్ స్పోర్ట్స్ సెక్టర్ మోర్ ట్రాన్స్పరెంట్. ఇది ఈరోజు మీకు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ సెక్టార్ని స్పోర్ట్స్ సెక్టార్లో క్రీడారంగంలో పారదర్శకత పెంచడం కోసంగా దీనికి సంబంధించి ఒక యాప్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందండి. సో భారతదేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ మొబైల్ యాప్గా దీన్ని చెప్తా ఉన్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ యాప్ పేరు క్రీడా యాప్ అండి. క్రీడా యాప్ పేరు క్రీడా యాప్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ని ఆధునీకరించడానికి, దాన్ని క్రమబద్ధీకరించడానికి ఈ క్రీడా యాప్ని రూపొందించడం జరిగింది. సో భారతదేశంలోనే మొట్టమొదటి మొబైల్ అప్లికేషన్ ఇది. ఈ విధంగా స్పోర్ట్స్ ట్రాన్స్పరెన్సీకి సంబంధించి భారతదేశంలోనే మొట్టమొదటిగా చెప్తున్నారు. తర్వాత రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ యాప్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందండి. సో సమగ్ర స్పోర్ట్స్ డేటాని నిర్వహించడానికి ఏకీకృత ప్లాట్ఫామ్ని ఇది అందిస్తుంది. అలాగే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ల జారీలో అవకతవకలుంటే వాటిని తొలగించడం కోసంగా కూడా ఈ యాప్ అనేది లక్ష్యంగా పెట్టుకొని తీసుకొచ్చారు. అండ్ ఇది ప్లేయర్ రిజిస్ట్రేషన్ కానీ, తర్వాత వారి యొక్క పనితీరు ట్రాకింగ్ చేయడానికి, అలాగే టోర్నమెంట్ అప్లికేషన్ను, అలా పరికరాల పంపిణీలో పారదర్శకత, వీటన్నిటినీ కూడా ఈ యాప్ అనేది నిర్ధారిస్తుందండి. అవన్నీ కూడా యాప్లో ఉంటాయి. సో నెక్స్ట్ తిరుమల విజన్ 2047 టు బ్లెండ్ వింటేజ్ యాస్థెటిక్స్ విత్ మోడర్న్ ప్లానింగ్. సో ఇది ఈరోజు మీకు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో తిరుమల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం చెప్తాం. సో ఇక్కడ ఈ తిరుమలని ప్రస్తుతం ఉన్నటువంటి దానికంటే కూడా ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేయాలి, భక్తుల్ని ఇంకా ఎక్కువ ఆకర్షించాలి, భక్తులకి కనువిందు కలిగించాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల విజన్ 2047 అనేటువంటిది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ స్వర్ణాంధ్ర విజన్ 2047 అనేది తీసుకొచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 అనేది తీసుకొచ్చినారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు తిరుమల విజన్ 2047 అనేది వీళ్ళు తీసుకురావడం జరిగిందండి. తిరుమల విజన్ 2047 తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ డిసెంబర్ 19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వర్ణాంధ్ర విజన్ 2047కి అనుగుణంగా ఈ తిరుమల విజన్ 2047 అనేటువంటి పేరుతో ఈ పరివర్తన చొరవని వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది. తిరుమల విజన్ 2047 అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా తిరుమలలో ఆధునిక వినూత్న ప్రణాళిక సూత్రాలతో మతపరమైనటువంటి పవిత్రతని మిళితం చేస్తూ ఈ మొత్తం ఈ తిరుమల పట్టణం ఏదైతే ఉందో దీనికోసం దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించేటువంటి ఒక ప్రయత్నంగా దీన్ని చెప్పొచ్చు. ఈ విజన్ డాక్యుమెంట్ డిజైన్ ఎక్సలెన్స్ మరియు పర్యావరణ బాధ్యత మీద దృష్టి సారిస్తుంది. తద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించేటువంటి లక్షలాది మంది భక్తులకి ఆధ్యాత్మిక అనుభూతిని కూడా ఇది అందిస్తుందని వీరు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ 20 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం ఒక్క లైన్లో కనుక చూసినట్లయితే ఇది యాక్చువల్లీ మనం ఎస్టర్డే తీసుకున్నటువంటి క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్కి ఈరోజు అయితే ఆన్సర్స్ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ అశ్విన్స్ అపోనెంట్ ఇన్ హిజ్ టెస్ట్ డీబట్? అతని యొక్క మొదటి టెస్ట్ మ్యాచ్లో తన యొక్క ప్రత్యర్థి ఎవరు అంటున్నారు? వెస్టిండీస్ అండి. ఓకేనా, వెస్టిండీస్.
అశ్విన్ 2 ఐసీసీ టోర్నమెంట్ గెలిచిన భారత జట్టులో భాగంగా ఉన్నాడు. అయితే అవి ఏంటి అంటున్నారండి. అశ్విన్ వాజ్ పార్ట్ ఆఫ్ 2 ఐసీసీ టోర్నమెంట్ విన్నింగ్ ఇండియన్ టీమ్స్. అవి ఏంటి అంటున్నారు. సో 2011 ఐసీసీ ప్రపంచ కప్లో ఈయన ఉన్నారు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఈయన ఉన్నారండి. తర్వాత అశ్విన్ ఏ సంవత్సరంలో ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ మరియు ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులని గెలుచుకున్నారంటున్నారు. 2016 సంవత్సరంలో ఈయన వీటిని గెలుచుకున్నారు. అలాగే కింది టెస్ట్ మ్యాచ్లకి సాధారణం అక్కడ ముంబైలో వెస్టిండీస్తో 2011 సంవత్సరంలో జరిగింది. తర్వాత ఆంటిగ్వా 2016లో జరిగిందండి. 2016లో 2016 యాంటిగ్వాలో. తర్వాత ఇంగ్లాండ్తో చెపాక్లో 2021లో, బంగ్లాదేశ్తో చెన్నైలో 2024లో. సో వీటికి కామన్గా ఉంది ఏంటి అంటున్నారు ఈ టెస్ట్ మ్యాచ్లు అన్నింటిలో. సో ఒకే టెస్ట్లో సెంచరీ చేయడం మరియు 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఈయన చేసినటువంటి అంశం అండి ఇక్కడ. ఓకే, అశ్విన్. తర్వాత అశ్విన్, షేన్ వాన్ మరియు స్టూవర్ట్ బ్రాడ్లతో పాటు ఇక్కడ ఇలైట్ క్లబ్ ఏదైతే ఉందో ఇలైట్ క్లబ్కి చెందినటువంటి వాడు. ఈ 3 మాత్రమే సాధించాల్సినటువంటి విజయాలు ఏమిటి అంటున్నారండి. అశ్విన్ బిలాంగ్స్ టు అన్ ఇలైట్ క్లబ్ అలాంగ్ విత్ షేన్ వాన్ అండ్ స్టూవర్ట్ బ్రాడ్. వాట్ అచీవ్మెంట్స్ ఆర్ దీస్ ఓన్లీ 3 టు అచీవ్. ఓకే, వీళ్ళు ముగ్గురు టెస్ట్ క్రికెట్లో 3000+ పరుగులు చేసినటువంటి వారు. వీళ్ళు ముగ్గురు కూడా 500 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసినటువంటి వారండి. సో ఏ 2 దేశాలపై అశ్విన్ 100 లేదు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారంటున్నారు. సో ఈయన 100 లేదు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టింది ఆస్ట్రేలియా మీద 115 వికెట్లు, ఇంగ్లాండ్ మీద 114 వికెట్లు అండి. ఇవి ఎస్టర్డే మనం తీసుకున్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఇక్కడ. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రికార్డ్ని అశ్విన్ ఏ దిగ్గజ స్పిన్నర్తో పంచుకున్నారంటున్నారు. సో ముత్తయ్య మురళీధరన్ అండి. ఓకే, ముత్తయ్య మురళీధరన్. అండ్ ఇక్కడ ఒక ఇమేజ్ కూడా మనం తీసుకోవడం జరిగింది ఎస్టర్డే. ఈ ఇమేజ్కి సంబంధించి క్వశ్చన్ 537 మంది టెస్ట్ బాధితుల్లో మొదటి వ్యక్తిని స్కాల్ చేసినటువంటి తర్వాత అశ్విన్ని అభినందించారు. అది ఎవరు అంటున్నారండి. హూ వాజ్ దట్ బ్యాటర్, అది కొట్టింది ఎవరు అంటున్నారు. సో డారెన్ బ్రేవో అండి. సో డారెన్ బ్రేవో. నెక్స్ట్ వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. సశస్త్ర సీమా బాల్ తన యొక్క 61వ ఆవిర్భావ దినోత్సవాన్ని డిసెంబర్ 20, 2024న ఎక్కడ జరుపుకోనుంది అంటున్నారండి. సో ఇది ఎక్కడ జరుపుకోనుంది, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం డిస్కస్ చేయాలి. కరెంట్ అఫైర్లో అయితే మనం ఇది నేను కవర్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్గా ఇచ్చా కాబట్టి. దీన్ని యాక్చువల్గా సిలిగురిలోని సిలిగురిలోని రాణి దంగాలో మన భారతదేశం యొక్క హోమ్ అఫైర్స్ మినిస్టర్ అమిత్ షా దీన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సిలిగురి రాణి దంగా ఈ పేరు గుర్తుపెట్టుకోండి. భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశ రాజధానిలోని చారిత్రక నార్త్ బ్లాక్ మరియు సౌత్ బ్లాక్లో పారిస్లోని లౌరే తరహాలో కొత్త నేషనల్ మ్యూజియం అభివృద్ధికి డిసెంబర్ 19న అవగాహన ఒప్పందం మీద సంతకం చేశాయి. అయితే ఆ మ్యూజియం పేరు ఏమిటి అంటున్నారండి. సో మన భారతదేశంలో నిర్మించబోయేటువంటి ఈ మ్యూజియం పేరు యుగీన్ భారత్. రిమెంబర్. రాజ్యసభ యొక్క ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు. సో రాజ్యసభ యొక్క ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్. 10వ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన ఎక్కడ జరిగింది అంటున్నారు. ఇది ఇప్పుడు జరుగుతుంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో జరుగుతుంది. ఎన్నవ ఎడిషన్? 10వ ఎడిషన్, 10th ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫెయిర్. స్మార్ట్ ఫోన్ ఎగుమతి మార్కెట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటున్నారండి. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్ మార్కెట్. స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని ఏ దేశం నిర్వహించింది అంటున్నారు. సో పాకిస్తాన్ దీన్ని నిర్వహించబోతుందండి. సో నిర్వహించబోతుంది నెక్స్ట్ 2025లో నిర్వహించబోతుంది పాకిస్తాన్. నెక్స్ట్ ఖోఖో ప్రపంచ కప్ 2025కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు. హూ నేమ్డ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఖోఖో వరల్డ్ కప్ 2025? దట్ ఈస్ సల్మాన్ ఖాన్. 38వ జాతీయ క్రీడలకి మస్కట్ ఏంటి. వాట్ ఈస్ ద మస్కట్ ఫర్ ది 38th నేషనల్ గేమ్స్. దిస్ ఈజ్ కాల్డ్ మౌలి అనేది మస్కట్ అండి. ఓకేనా, మౌలి. భారతదేశపు మొట్టమొదటి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ మొబైల్ యాప్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది. ఇండియాస్ ఫస్ట్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ మొబైల్ యాప్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్. దట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించబడింది. ఈ యాప్ పేరు క్రీడా యాప్. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు. ఆన్ విచ్ డేట్ ఈజ్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ. ఆప్షన్ ఏ డిసెంబర్ 10, ఆప్షన్ బి నవంబర్ 25, ఆప్షన్ సి అక్టోబర్ 28, ఆప్షన్ డి డిసెంబర్ 18.
మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫైర్ ప్రీవియస్ సెషన్స్లో. ఎస్, కెన్ ప్లీజ్ ఆన్సర్? ఎక్సలెంట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ D is the correct answer. That is December 18. Okay, December 18. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం మరియు క్రూయిజ్ సర్క్యూట్లపై దృష్టి సారించి 2024 నుంచి 2029కి సంబంధించినటువంటి టూరిజం పాలసీని ఇటీవల ఏ రాష్ట్రం ఆవిష్కరించింది అంటున్నారు. విచ్ స్టేట్ అన్వీల్డ్ ఏ టూరిజం పాలసీ ఫర్ 2024 to 2029 ఫోకసింగ్ ఆన్ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అండ్ క్రూయిజ్ సర్క్యూట్స్. ఆప్షన్స్: ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి తెలంగాణ. కెన్ ప్లీజ్ ఆన్సర్? Yes. So here absolutely option C is the correct answer. That is Andhra Pradesh. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024 నుంచి 2029 వరకు తీసుకొచ్చిందండి. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకం, దేవాలయ పర్యాటకం, బౌద్ధ, బీచ్, నది, క్రూయిజ్ సర్క్యూట్ల వంటి కార్యక్రమాల్ని పరిచయం చేసేదానికి వీళ్ళు చర్యలు తీసుకోనున్నారు. సో 7 యాంకర్ హబ్లు మరియు 25 థీమాటిక్ అప్రోచ్ల మద్దతుతో ఈ పాలసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక పరిశ్రమ హోదాని కల్పించడం ద్వారా ఒక ఆర్థిక డ్రైవర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తుందనే లక్ష్యంతో పెట్టుకొని వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులను లక్ష్యంగా చేసుకుంది ఇది ఈ టూరిజం రంగంలో. సో దేశీయ పర్యాటక వ్యయాన్ని సంవత్సరానికి 25,000 రూపాయలకి 25,000 పర్ ఇయర్. సో ఇది పెంచడానికి ప్రయత్నిస్తుందండి. సో 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా ఉంచాలనేటువంటి లక్ష్యంతో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మహిళా రైడర్లు మరియు డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా మోటో ఉమెన్ బైక్ ట్యాక్సీ సర్వీస్ని ఉబర్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించింది అంటున్నారండి. ఓకేనా. సో దీని యొక్క పేరు మోటో ఉమెన్. ఇది బైక్ ట్యాక్సీ అండి. ఊబర్ ప్రారంభించింది రీసెంట్గా. అయితే ఎక్కడ ప్రారంభించింది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి చెన్నై. ఎస్, ఎక్సలెంట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ బెంగళూరు అండి. సో ఊబర్ బెంగళూరులో దీన్ని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. సో మోటో ఉమెన్ బైక్ ట్యాక్సీ సర్వీస్. సో ఇది ఒక హైలైట్ ప్రోగ్రామ్గా మనం చెప్పొచ్చు. రీసెంట్గా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, లేజర్తో కూడినటువంటి ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్ష వ్యర్థాలు పరిష్కరించేందుకు భారతదేశంతో ఇటీవల ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది అంటున్నారండి. జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, జర్మనీ. ఎస్టర్డే క్లాస్లోనే మనం డిస్కస్ చేసాం. ఎక్సలెంట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ జపాన్. ఓకేనా, జపాన్. సో ఇవి 20 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎంసీక్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఒపీనియన్ తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోవడానికి వీటన్నిటికి అదర్ రీసోర్సెస్ కోసంగా brainbuzzacademy.com వెబ్సైట్ని అయితే